శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకై స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు హుబ్లీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. సద్గురు అవధూత శ్రీ కొలగముడి వెంకయ్య స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి మంగళవారం మనం శ్రీ సిద్ధారూఢ స్వామి చరిత్రలోని అంశాలని వివరించుకుంటూ మహాత్ముల యొక్క స్థితి, వారి యొక్క బోధ, వారి యొక్క జీవన విధానం ద్వారా మనకి అద్భుతమైన బోధన అందిస్తున్నారు. వాచా కాకుండా వారి యొక్క ఆచరణ ద్వారానే మనకి తెలియజేస్తున్నారు. అంటే జ్ఞాని ఎలా ఉండాలి, సిద్ధు సన్యాసి ఎలా ఉండాలి, అలాగే గృహస్థు ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక ధర్మశాస్త్రము ఒకటి ఉందంటే, లేకపోతే ఆధ్యాత్మిక తత్వము ఏదన్నా ఒకటి కలిగి ఉందంటే అదేదో భగవతత్వానికి పొందిన వాళ్ళకి అనే భావన మనకు చాలా వరకు ఉంటుంది. కాదు, అది సన్యాసులకో, బ్రహ్మచారులకో, సాధకులకో, భక్తులకో అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ భరద్వాజ మహర్షి గారు అది సాధకులకి భక్తులకి అని సపరేట్గా ఏమి ఉండదు. ధర్మశాస్త్రం కావచ్చు, సత్యధర్మాల ఆచరణ విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవాలి కూడా. అది అవగాహన లేక ఇది మనకు సంబంధించింది కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకే అనే భావన మనకు ఉంటుంటుంది సహజంగా కూడా. అట్లా చూడొద్దన్నారు మాస్టర్ గారు. అంటే ప్రతి ఒక్కటి అన్ని కోణాల నుంచి పరిశీలించి మన జీవితానికి ఏదైతే సరిపోతుందో దాన్ని తీసుకోగలిగితే జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. తీసుకోగలిగితే అంటే సాధన చేయగలిగితే, సాధన అంటే అభ్యాసం చేయగలిగితే, ఆ అభ్యాసం అలవాటుగా మారితే, ఆ అలవాటు ఆచరణగా తీర్చిదిద్దుకుంటే ఇది ఒకదానికొకటి లింక్ ఉంటుందండి. అభ్యాసము, అలవాటు, ఆచరణ అది మనం గ్రహించాలి. లేకపోతే ఏమవుతుంది, ఏదో మహాత్ముడి యొక్క జీవిత చరిత్ర మనం చదువుకుంటున్నాము, బాగుంది, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో మనశ్శాంతిగా ఉంటుంది, అంతవరకే పరిమితం అవుతాం. అలా కాదు. అదే మనకి ప్రబోధామృతంలో కానీ, ప్రవచనాల్లో కానీ, శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాలు, శ్రీ సాయినాథ ప్రబోధామృతంలో మాస్టర్ గారు మనకు అందించింది పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రవచనాల్లో, ప్రబోధామృతంలో సద్గురువు ఒక శిల్పి లాంటి వారు. అంటే పనికి మాలిన రాయిని కూడా తన భావస్ఫూర్తితో అద్భుతమైన శిల్పంగా తయారు చేసి ఆ శిల్పం ఆరాధింపజేసేస్తాడు సద్గురువు. ఇప్పుడు ఎంతమంది మహాత్ములు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు సాయిబాబా కావచ్చు, తాజుద్దీన్ బాబా కావచ్చు, సిద్ధారూఢ స్వామి కావచ్చు, వీరబ్రహ్మం గారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, వాళ్ళ వరకే పరిమితం ఉంచుకోలేదు. వాళ్ళు ఏ విధమైతే ఆ జ్ఞానాన్ని పొందారో అటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అటువంటి జ్ఞాన అనుభూతితో అందరూ ఈ సమాజానికి హితోచితంగా ఉపయోగపడగలగాలి. అది వారి యొక్క ధ్యేయం. వారే నిజమైన సద్గురువు. అలా కాకుండా మాకంతా తెలుసు, మీరు కూర్చొని వినండి, మీకు ఎంత చెప్పిన అర్థం కాదు అని చెప్పేవాళ్ళు అసలు గురువులే కాదు. అట్లా ఈ కోణంలో మనం పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు ఒక్కొక్క మహాత్మ చరిత్ర మనకి ఒక అద్భుతమైన ఒక మెట్టుగా ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక్కొక్క మహాత్మ చరిత్ర ఒక్కొక్క మెట్టుగా మనం భావించాలి. ఈరోజు సిద్ధారూఢ స్వామి చరిత్రలో సిద్ధులలో జ్ఞాన సిద్ధి స్వరూపులు. సిద్ధి ఒకటి ఉంటే సరిపోదండి, జ్ఞానం ఉండాలి. అంటే అందరికీ సాధకులకు సిద్ధులు వస్తుంది.
కానీ జ్ఞానం ఉంటే ఆ సిద్ధులు ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర ప్రయోగించాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి. ఇక్కడ సిద్ధులు అంటే మహిమలు అనుకుందామండి. అంటే ఎవరి దగ్గర స్థాయిలో వారికి అనుభవం ఇవ్వాలి. మహిమలు అనేదానికన్నా కూడా అనుభవం అని చెప్పుకుంటాం. ఎవరి దగ్గర స్థాయిలో వారికి అనుభవం ఇవ్వాలి. ఒకరికి ఇచ్చిన అనుభవం ఇంకొకరికి సరిపోకపోవచ్చు. ఇతరులకి ఇంకొకరికి ఇచ్చిన అనుభవం నాకు సరిపోకపోవచ్చు. అలా ఆలోచించగలవాడేవాడు జ్ఞానం కలిగిన వాడే. ఇక్కడ మహాత్ములంతా కూడా జ్ఞాన సిద్ధ స్వరూపులు. ఈ సిద్ధార్థ స్వామిలో కోపం అనేది అంటే ఏమిటి తెలియదు. ఎక్కడ కోపడినట్టుగా సందర్భాలు ఎక్కడా కనిపించవు. వాళ్ళు తెలిసింది ఒకటే, తను నమ్మిన వచ్చిన భక్తులను ఉద్ధరించడం ఒకటే వారికి తెలుసు. ఎవరైతే విశ్వాసంతో వస్తారో వాళ్ళు ఉద్ధరించడమే వారికి తెలుసు. అంటే అవిశ్వాసాలను ఉద్ధరించరా అని అర్థం కాదండి. ఇక్కడ నమ్మి వచ్చినా నమ్మకుండా వచ్చినా ఉద్ధరించగలుగుతారు మహాత్ములు. అందుకే ధనికులు వచ్చినా, సామాన్యులు వచ్చినా, రాజులు వచ్చినా, మూడులు వచ్చినా, జ్ఞానులు వచ్చినా, అమాయక ప్రజలు వచ్చినా, మహాత్ములు వచ్చినా, దార్శనికులు అంటే జిజ్ఞాసులు, సాధువులు అందరూ సిద్ధుల బతికి వచ్చేవారు. ముందేం చెప్పాడు, నమ్మిన వచ్చిన భక్తులను ముద్రించడం ఒకటే వారికి తెలిసింది. మరి మూడులు వస్తున్నారు, అజ్ఞానులు వస్తున్నారు, వాళ్ళని ఉద్ధరించారా? ఉద్ధరిస్తారు. వాళ్ళకి ఎంత మేరకు పట్టుకుంటారో అంత మేరకు ఉద్ధరించగలుగుతారు. శక్తి మేరకు వాళ్ళకి ఇచ్చామనుకోండి, విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళు గట్టిగా పట్టుకోగలుగుతారు. విశ్వాసం లేని వాళ్ళు వచ్చారంటే ముందు వాళ్ళకి విశ్వాసం కలిగించాలి కదా. విశ్వాసం కలిగిన తర్వాత కొంతకాలానికి వాడు తెలుసుకొని అప్పుడు వచ్చినప్పుడు వాడికి ఉద్ధరింపజేస్తారు ఎవరైనా సరే. కొందరు బడికి వచ్చే వాళ్ళకి పాఠం, బడికి రాని వాళ్ళకి బలవంతంగా బడికి వెళ్ళడానికి అలవాటు చేస్తారు. ఇప్పుడు బాలబడి ఒకటి ఉంటాయి కదండి. ఎందుకు రెండో సంవత్సరంలో బాలబడి పంపిస్తుంటారు. ఎందుకని? 3వ సంవత్సరంలో మన స్కూల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు చేసినట్టుగానే మూడులకి కూడా అనుభవం ఇచ్చి వాళ్ళకి విశ్వాసం కలిగించిన తర్వాత వాళ్ళు నిద్రింపజేస్తారు. ఇట్లా మనం ఆలోచించాలండి. ఈ వాక్యం రాశాడు కదా అంటే మూడులకి ఆయన ఉద్ధరించరా అని, ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తారు వాళ్ళు. ఆ వచ్చిన వారు తమను మర్చిపోయి సిద్ధులకి పాదాప్రాంతలు అయ్యేవారట. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసేవాడు కాదు. మరి ఏం చేస్తాడు? వారి లోపల ఉన్న జీవాత్మను గుర్తిస్తారు. ఇక్కడ బాహ్యంగా అంతరంగుడు జీవాత్మను గుర్తిస్తారు. జీవాత్మ అంటే వాళ్ళలో ఉన్న ఆత్మతత్వం, చైతన్యం. అంటే డాక్టరు దగ్గరికి మనం అనారోగ్యం వెళ్ళినప్పుడు కాలు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, అది గుండె నొప్పి ఇవి చెప్పుకుంటుంటాం. చెప్పినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడో ముందు ఎక్కడ నొప్పి, మనమేమో తలనొప్పి అంటాం, తలనొప్పి ఉండదు, నడుము నొప్పి వల్ల తలనొప్పి ఉంటుంది. ఎక్కువగా చదవడం వల్ల, ఎక్కువగా టీవీ చూడడం వల్ల తలనొప్పి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు? ముందు ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది, దానికి ఏమంది ఇవ్వాలి అనే డాక్టర్ ఏ విధంగా చూస్తాడు. మహాత్ములు కూడా ఇక్కడ ఏం చేస్తాడు? బాహ్య సౌందర్యాన్ని కాకుండా జీవాత్మని గుర్తిస్తాడు. అప్పుడు ఎటువంటి వాడికి మంది ఇవ్వాలో వారికి తెలుసు. వారి స్థితిని బట్టి తగిన విధంగా బోధించేవాడు. వారి యొక్క ఆ హుబ్లీ యొక్క ప్రదేశం కైలాసమే అయ్యింది. అంటే కైలాసం అయిందంటే మనకి శివుడు పార్వతిని గుర్తుపెట్టుకోండి, కైలాసమే. చూడండి, శివుడు అందరినీ తన దగ్గర తీసుకుంటాడు. అందుకే శ్మశానంలో శివుని యొక్క ప్రతిమ పెడతారు. ఆ శ్మశానంలో చెడ్డవాడ, మంచివాడ, పోకిరివాడ ఎవడైనా సరే అందరినీ తనలోకి లయం చేసుకుంటాడు. అందుకని లయకర్త అంటారు. అట్లాగే ఈ సిద్ధారూఢ స్వామి ఆ హుబ్లీలో నడియాడిన ప్రదేశంలో
కైలాసమైందంటే ఏమిటి? ముందు చెప్పుకున్నాం, మూఢులు వస్తారు, జ్ఞానులు వస్తారు, సాధువులు వస్తారు, ధనికులు వస్తారు, పేదలు వస్తారు, అమాయక ప్రజలు వస్తారు, అందరినీ ఆదరించేవాడని. సిద్ధుల యొక్క పాదధూళి సోకినంతనే మాకు మంచి జరుగుతున్న ఒక భావన దృఢంగా నమ్మేవారు వాళ్ళు. ఆయనకి ఆ భిక్షకి అటు ధనికులు పిలిచినా ఇటు పేదవాళ్ళు పిలిచినా వెళ్ళేవాడు. ఒక పేదవాళ్ళు భక్తితో సిద్ధుల ఇంటికి, మా ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకోవడం చెప్పింది. చెబుతూ, స్వామి, నేను చాలా పేదరాలని, మీతో పాటు ఒకరిద్దరి కంటే ఎక్కువ వస్తే నా శక్తి చాలదు. ఇది నా శక్తి అంతే, ఒక ఇద్దరికి ముగ్గురికి పెట్టగలను, కాబట్టి మీతో పాటు ఒకరిద్దరిని మాత్రం తీసుకురండి. సరే, సిద్ధుడు సరే అన్నాడు. ఆయన బయలుదేరాడు. మామూలుగా స్వామి బయలుదేరుతాడంటే ఇంకా వాళ్ళ వెనక వచ్చేవాడు ఎంతమంది ఉంటారు? ఆయనేమో ఇద్దరు శిష్యులతో వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఇంకా స్వామి పోతున్నారు, స్వామికి ఇద్దరు శిష్యులు పోతున్నారు. అక్కడ చుట్టుపక్కల చూసేవారు, రే స్వామి ఎక్కడికి పోతున్నాడు రా అని ఇంకొక ఇద్దరు కలిచారు. నలుగురు అయ్యారు. ఇంకో బడికి ఇంకో 5 మంది కలిశారు. ఇంకో బడికి ఇంకో 10 మంది కలిశారు. అంటే స్వామి ఎక్కడికి పోతున్నాడు, స్వామితో పోతే మనకు ఆనందం. ఇప్పుడు దేవుడు ఊరేగింపు వచ్చింది అనుకోండి, నలుగురితో ప్రారంభమవుతుంది. దానిలో అందరూ కలుసుకుంటారు, ఆ పలకని మోస్తామనేసి. అట్లాగే సిద్ధుడు పోతున్నాడు కాబట్టి వాళ్ళతో పాటు అలా 40 మంది అయిపోయారు. ఆమె ఇంటికాడి దూరాన్ని చూసింది ఆమె. దీని మన ఇద్దరు రమ్మంటే, పోనీ నలగని రమ్మంటే ఈ 40 మంది దొడుకుని వస్తున్నాడే అని ఒళ్ళు మండింది. ఎందుకు చెప్పాను కదా ఈయనకి, నేను పేదరాలయ్యా స్వామి, నాకు అంత శక్తి లేదని చెప్పాను కదా, ఈ 40 మంది తీసుకొస్తున్నాడు ఏమిటి, ఈ 40 నేనేం పెట్టగలను అనుకుంటూ ఆ గడప దగ్గర కూర్చునే ఉన్నాను. వెంటనే స్వామి అక్కడికి వస్తే కూడా ఆయన లోపలికి ఆహ్వానించాలని మర్చిపోయి గడప ముందే, ఏమైనా సన్యాసి, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అంటే సహనం కోల్పోయింది. అది సహజం, అది తప్పని మనం భావించకూడదు. ఎందుకంటే అందరిని పిలిచి అన్నం పెట్టకపోతే ఎంతటి పాపం. అందరూ వచ్చిన తర్వాత ఇద్దరికే పెడతానంటే మిగతా 4 తిరిగి వెళ్ళిపోతే అది పాపం కదా. శాస్త్రం అదే చెప్పుంది. అందుకని ఆమెకి అలా సహనం కోల్పోసి వచ్చింది. నాకెంత పాపం మూట కట్టుకుంటున్నాను నేను ముందుగా చెప్పాను కదా స్వామి అని ఆమె యొక్క ఆవేదన. ఆమెకి ఏం చేయాలి తోచక, తల్లి ప్రసాదం తయారు చేశామన్నాడు ఈయన. ఆమె కోపం, అదిగో అక్కడ పెట్టాను కానీ అని చెప్పింది కానీ ఆమె గడపండి కదల్లా. అక్కడ వండి పెట్టి నువ్వేం చేస్తావు చేసుకో, నువ్వు తింటావా 40 మంది పెడతావా నీ ఇష్టం అంటే. సిద్ధుడికి తెలియదేముంది, ముందు చెప్పాను, ఆయన కోపపడేవాడు కాదు. ఏదో అర్థం చేసుకున్నాడు పాపం. ఆమె 4 అమ్మాయి 4 వచ్చాడు, నేనే రమ్మని చెప్పకపోతే వచ్చినాను పొమ్మని చెప్పను అనేసి ఆయన మౌనంగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ వంటకాల మీద తన చేయి పెట్టి, మహాదేవి జయసు అన్నపూర్ణాదేవి ప్రార్థించాడు. తర్వాత ఆ పాత్రలో ఉన్న తీసి ఒక్కొక్క ముద్ద తీసి ఒక్కొక్కరికి తనే స్వయంగా పెట్టాడు. ఆ ఒక్క ముద్దతోనే వాళ్ళ ఆకలి తీరిపోయింది. ఆ ముద్ద ఎలా ఉందంటే అమృతంలాగా ఉంది. ఇంత రుచికరమైన భోజనం మేము ఎప్పుడు తినలేదన్నారు వాళ్ళంతా కూడా. ఆమె అక్కడికి చోద్యం చూస్తూ ఉంది, ఈయన ఒక్కొక్క ముద్ద పెడతాను ఏడ తిరిగిపోతుంది అనేసి. అబ్బా, ఆ తల్లి చేతి వంట మహా అమృతం అంటూ వాళ్ళు భోజనం చేసి బయట చెప్పుకుంటూ పోతున్నారు. దీనికేం అర్థం కాలే. సరే తల్లి, దో సిద్ధుల ప్రసాదం నువ్వు కూడా స్వీకరించు అని ఆమెకు తినిపించాడు. తినిపిస్తే ఆమెకి ఆశ్చర్యమైంది, అద్భుతంగా అమృతంగా ఉందని. ఆ తర్వాత ఆ పాత్రలు చూస్తే సగం కూడా ఖర్చు కాలే. ఆమె కళ్ళ వెంబడి దల నీరు కారింది. తండ్రి, నేను నోటుకొచ్చేట్లు మాట్లాడా, క్షమించుదేవా.
అంటే సిద్ధుల కాలం మీద పడింది. ఆయన దయాసముద్రుడు, కరుణాసముద్రుడు, ప్రేమమూర్తి. వెంటనే తన చేతులతో ఆ తల్లిని పైకి వేసి ఆశీర్వదించాడు. ఇది మహాత్ముల యొక్క హతపద్ధతితో మామూలు వంట కూడా అమృతంలాగా ఉంటుందండి. ఇది గమనించాలంటే మనం ప్రస్తుతం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగలిగితే, ఇప్పుడు అక్కడ ముందుగా చెప్పిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ భోజనం కానీ తిన్నామంటే అటువంటి భోజనం మనం ఎప్పుడు జన్మలో తిని ఉండలేం. అది రమణ మహర్షి ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా కావచ్చు. ఎందుకంటే అది రమణ మహర్షి నడియాడిన ప్రదేశం. అక్కడ తపశ్శక్తి ఉంటుంది, ప్రతి అణువణువున ఉంటుంది. అట్లా జరిగింది ఇక్కడ. శివరాత్రి ఉత్సవాలకి లక్షల సంఖ్యలో జనం వచ్చేవారు. అక్కడ 6 రోజులు ఉత్సవం జరిగేది. ఒక్క రోజుకు 50 బస్తాలు బియ్యం వండేవారంటే, 10 బస్తాలు ఉప్పు ఖర్చు అయ్యేదంటే ఎంతమందికి అన్నదానానికి వచ్చి ఉండేవారో ఆలోచించాలి. ఇక్కడ 50 బస్తాలంటే మన 25 కిలోల బస్తాలు కాదండి. అప్పుడు 25 కిలోలు ఉండేది, 75 కిలోలు వచ్చింది, తర్వాత 50 కిలోలకు వచ్చింది, తర్వాత 25 కిలోలకు వచ్చింది, తర్వాత 10 కిలోలకు వచ్చింది బస్తాలు. ఇప్పుడు మనకి 5 కిలోలకు వచ్చింది. అప్పుడంటే 70 కిలోల బస్తాలు ఉండేది అప్పుడు. ఆ తర్వాత 55కి వచ్చింది, 50కి వచ్చింది. అంటే 70 కిలోల బస్తాలు బియ్యం ఖర్చు అయ్యేది. ఒక్క 50 బస్తాలు అది. అంటే అంతమంది భక్తులకు ప్రసాదం తయారు చేయాలి కదండి. మరి తయారు చేసే భక్తుల మనోభావం ఎంతటితో, భక్తి ఎంతటితో మనం ఇక్కడ గమనించాలి. ఆయన ఏమైనా కూలీలు పెట్టుకుంటాడా? భక్తులే వంటలు తయారు చేసేవారు, ఎంతమంది నీళ్లు తెచ్చేవారు, ఎంతమంది వంట చేసేవారు, ఎంతమంది పాత్రలు తోమేవారు, అంతా పద్ధతి ప్రకారం జరిగిపోయేది. వాలంటరీ సర్వీస్ తిరుమల జరుగుతుంది సరే, వాలంటరీ సర్వీస్ లాగా అది. సరే, తిరుమలలో మనం ఎప్పుడు పోతున్నాం కాబట్టి మనం అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం జరుపుకుంటున్నాం. ఏ సమ్మేళనం అయినా సరే, ప్రతి ఒక్క సమ్మేళనంలో కూడా ఆ పని చేయి ఈ పని అని చెప్పకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా పనులు చేసుకుంటూ ఉంటుంటారు కదండి. కట్టెలు తెచ్చేవాళ్ళు కట్టెలు తెచ్చేవాళ్ళు బాగా ఇస్తూ ఉంటారు. ఆ ఉత్సవంలో రోజు ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం కానీ స్వామి వెళ్ళి కట్టెలు బయట వేస్తుంటారు కదా, కట్టెలు భుజాన్ని పెట్టుకొని వంటశాలకు వెళ్ళేవాడు. ఇంకా సిద్ధారుడులే స్వామి ఆ పని చేస్తే ఆ ప్రవచనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజులా పేదలా ధనుకులా అందరూ బాగా పని పునుకునేవారు. అజమాయిషి ఉండదు. అంటే ఈ పని చెయ్యి అనే విధానమే ఉండదు మహాత్ముల విషయంలో మాత్రం. రమణ మహర్షి జీవితచరిత్రలో కూడా అలాగే ఉంటుందండి. ఒకరిపై రమణ మహర్షిని చూడాలని దర్శనానికి పోతుంటే పడుకునే గదిలో లేడు. ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చిన వంటకాడికి కూర్చొని చూస్తున్నాడు, తోట పని చేసుకుంటా కూర్చున్నాడు. అంటే అప్పటివరకు వాళ్ళు రమణ మహర్షి చూడలేదు. రమణ మహర్షి ఎవరు అంటే నేనే రమణ మహర్షి అన్నాడు ఆయన. అందుకే అంటాడు బైబిల్లో సేవకుడే నాయకుడని. అలా కాకుండా ఏదో చొక్కా నలగకుండా పని అజమాయిషి ఉండడం చేయకూడదు. ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది భగవత్ కార్యమా లేకపోతే వివాహ కార్యక్రమా ఏదైనా సరే మన చేతనైనట్టుగా ఎవరు చెబితే చేయకుండా సహకారం అందించాలనే విధానాన్ని ఈ సంఘటన ద్వారా మనం అలర్చుకోవాలి. ముందే చెప్పుకున్నాం. ఈ ఆధ్యాత్మికత ఈ మహాత్మ చరిత్రలో ఏదో సన్యాసులకో సాధువులకో ఫకీర్లకో అదే భక్తులకో సాధకులకో కాదు, గృహస్థులమైన మనకు కూడా దాన్ని అన్వయించుకుంటూ రావాలని చెప్పుకుంటున్నాం. అలాగే ఎంతోమంది వచ్చి సేవ చేస్తుండేవారు, బియ్యం జలిస్తుండేవారు, స్త్రీలు పురుషులు అందరూ జలిస్తుండేవారు. వాళ్ళ పక్కన ఈయన కూర్చునేవాడు, ఈయన పని చేస్తుండేవాడు స్వామి. వీళ్ళు జరిగేటప్పుడు కొంత బియ్యం చెరిగిపోద్ది కదా, దాన్ని పెద్ద పట్టించుకోరు.
ఏముంది ఇంత ఇన్ని బస్తాల బియ్యం ఉంటే 4 తిరిగితే అటుపోతే ఏముందనే సంగతి. ఆయన స్వయంగా ఆ గింజలు ఏరి, అమ్మా ఇది సన్యాసి ధాన్యమని అంత అలక్ష్యం కూడదమ్మా, ఇది మంది కాదులే, ఎవడు ఊరికి వస్తున్నాడే, అంతే కదా, దానం చేసేవాడే కదా, బస్తాల బియ్యం అనే మీ ధ్యానం మీదే మీ బియ్యం అయితే మీరు పారబోస్తారా అంటే ఏమిటి? ఇక్కడ ఏ పని శ్రద్ధగా చేయి, వృధా చేయవద్దు. మంది అయితే ఒక విధంగా, ఇంకొకటి ఇంకో విధంగా చూడకూడదు. అంతా మన పనిగా భావించాలి, మందిగా ఆలోచించాలి. ఇది మన జీవితంలో చూసుకుంటూ ఉండాలండి. ఎవరంటే వెళ్ళాము, వృధా అనేది చేయకూడదు. ఒకసారి చిత్తులు టాంగాలో వెళ్తుంటే రోడ్డు పైన ఒక మిరపకాయ పడి ఉంటే ఆ మిరపకాయని కొంగులు ముడేసుకొని వచ్చి, రే నాకు ఒక గొప్ప నిధి దొరికింది అన్నాడు. ఏదో ఒక మిరపకాయకి, మనుషులు అది ఒక మిరపకాయ, ఆయన దృష్టిలో ఒక నిధి, దీన్ని వంటకు ఉపయోగించన్నాడు. అంటే వీటన్నిటి ద్వారా ఏం చేసి వృధా అనేది ఎప్పుడూ చేయకూడదు. అది చిన్నదా పెద్దదా అని కాదు, మన ఇంట్లోనే. అంటే ఏమిటి? వృధా అనేది చేయడం వల్ల ఎంతటి నష్టం జరుగుతుందని సరే మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక్కొక్క నీటి బుట్టి ఒక బిందె నిండుతుందండి అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఒకరోజు ఒడ్లు దంచడానికి అప్పుడు దంపుడే కదండి వచ్చేవారు. వారిలో కడు పేదరాలు ఒక ఆమె, ఆమెకి కొడుకు దూరం అయ్యాడేమో, వారి బిడ్డలు మనవరాలు ఈమె సాగుతూ ఉంది. ఆ రోజు ఆమెకి అన్నం తినడానికి బియ్యం కూడా లేవు. ఆ మనవడు అన్నం ఏడుస్తూ ఉంటే 2 దెబ్బలు కొట్టి ఈ పనికి వచ్చింది. అక్కడ చూస్తే మటన్లో వస్తే రాసులుగా బియ్యం ఉంది. ఆ బియ్యం చూస్తే ఆమెకి, అబ్బా మా మనవడు కొట్టించని 2 పిడికిళ్ళైనా తీసుకొని పోయి నా మనవడి వరకు 2 పిడికిళ్ళు లేకపోతే 2 దోశలు, ఒక దోశలు అంటే ఎంత ఉంటాయి, 2 దోశలు బియ్యం పట్టుకుపోదామనేసి మెల్లని ఆ చీర కొంగులు కట్టుకుంది. ప్రతి ఒక్కరు పని చేస్తేనే స్వామికి నమస్కారం పెట్టి వెళ్ళేవారు. అలా నమస్కారం పెట్టగానే ఆ కొంగులో బియ్యపు గింజలు కొన్ని రాలి ఆయన కాళ్ళ కడపడ్డాయి. ఇంకేముంది, స్వామికి తెలిసింది అనుకుని బోరుని ఏడ్చింది పాపం. చూస్తూ ఏడుస్తూనే దాని సంగతి అని చెప్పింది, ఇది నా పరిస్థితి అన్నప్పుడు స్వామి ఒక మాట అంటాడు, తల్లి దరిద్రం అనేది చాలా చెడ్డది, మనస్ఫూర్తిగా గురు సేవ చేసే మీకు దారిద్ర్యం ఉండకూడదు, ఆకలి దరిద్రం మీ దగ్గరికే రాకూడదు అని ఆమె లోపలికి పిలుచుకెళ్ళి ఒడి నిండా బియ్యం పోసి పంపించాడు. పంపించి నీ ఇంటిలో అన్నపూర్ణేశ్వరి వెలసలు కాక అంటే ఇంకా దారిద్ర్యం ఉండదు. అంటే మహాత్ముల యొక్క ఆశీర్వాదం కూడా ఎలా ఉండదు. శివరాత్రి వచ్చిందంటే హుబ్లీలో భక్తుల సంతోషం అంతా ఇంత కాదు, అందరూ భక్తుల సేవకి దిగేవారు. అంటే భోజనాలు ఒక దగ్గర కాకుండా దాదాపు అక్కడక్కడ షామాను వేసి పెట్టేవారట. వాడు సత్రం అంటున్నారు దాన్ని. అంటే 3 పక్కల గుడ్డ కట్టేసి పైన షామాను వేసి అక్కడ భోజనాలు వడ్డించేవారు. ఏడాది రేపు లేకుండా 7 రోజులు జరిగేది. ఆయన ఆ సత్రం అంటున్నాం, ఆ సత్రానికి రావడం, ఆ వండి పదార్థం చేయి పెట్టడం, వెళ్ళిపోవడం, ఎంతమంది సరిపోతుంటుంది. ఒకసారి ఈరప్ప అనే అతని దగ్గరికి వెళ్ళాడు, అన్నసత్రం దగ్గరికి. వెళ్తేనే అక్కడ రవ్వకేస తయారు చేస్తున్నారు, ఉడుకుతూ ఉంది. దాని బెల్లం తక్కువ వేయడప్పటికీ బెల్లం కోసంగా బజారు పంపించాడు ఆ ఈరప్ప అన్నతో. అక్కడ స్వామి వచ్చాడు, ఏరా పూజకు తయారు చేసావా అన్నాడు. స్వామి ఇదో రవ్వకేసరి అన్నీ అయిపోయింది, రవ్వకేసరి రావాలి, బెల్లం తక్కువైంది,
తేవడానికి పంపించాను, బెల్లం రావచ్చనే అంత వంట అయిపోతుంది అన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఏరా ఇక్కడ బెల్లం ఉంది కదా అన్నాడు. అంటూ ఆ బెల్లం తీసి ఆ ఉడుకుతున్న రవ్వలో ఆయన వేసి ఆయన కలబెట్టాడు చేత్తోని. చెయ్యి ఎంత మాత్రం కాలేదు. తీసి వాడికి చూడరా తీపి బాగుంది చూడు అన్నాడు. తీయగా ఉంది. వాడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, నీ అంతఃకరణమే బెల్లం వలె తీయగా ఉంటే ఇంక వేరే బెల్లం ఎందుకయ్యా అన్నాడు. నీ అంతఃకరణమే స్వచ్ఛతగా ఉంది. అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ స్వచ్ఛతగా ఉంది. ఎందుకంటే ఇది స్వయంగా ఒక సమ్మేళనం చూశానండి. ఆ సమ్మేళనం చేసే భోజనాల కాడ చేసే వంటతను అతను కొన్ని వేల మందికి ఆ సమ్మేళనం వడ్డించాల్సి వచ్చింది. దాదాపు ఆ సమ్మేళనంలో ఒక 1500 2000 మంది అనుకుందాం. కొన్ని వేల అంటే మరీ ఎక్కువ కాకుండా. ఉన్నప్పుడు వస్తూ ఉంటే వడ్డీ వస్తూ ఉంటే అతడు రుచి చూసి ఇంత బాగా నేను ఎప్పుడు తయారు చేయలేదన్నాడండి. ఆయనంటే సరిపోయినవాడు. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నిన్న పచ్చడి ఈరోజు ఉందా అని అడిగారండి. అది 3 వచ్చింది. నిన్న పచ్చడి ఈరోజు ఉందా అని అడిగారండి. అంటే ఏమిటి? అక్కడ చేసేవాడి యొక్క మనస్సు, అంతఃకరణం పరిశుద్ధమైంది. ఇది స్వయంగా చూసిన విషయమే. అంటే మహాత్ముల యొక్క సంకల్పం ఆ విధంగా ఉంటుందండి. ఇదే విధంగా సాయిబాబా కూడా తానే వంట చేసి వంట పెట్టేవాడు. ఒకరోజు అన్ని వర్ణాలకు చెందినవారు అన్ని సత్రాలు పెట్టేవారు. అంటే అన్ని కులాల వారు ఒక్కొక్క షామేనేసి సత్రాలు పెట్టుండేవారు. వాళ్ళ బ్రాహ్మణులు, ముసల్మాన్లు అందరూ కూడా, అన్ని కులాల మతాల వాళ్ళు కూడా. ఒకసారి హుచ్చప్ప అనే భక్తుడు ఒక సత్రం పెట్టాడు. వాడు వడ్డీరి జాతికి చెందినవాడు. ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ కులాన్ని ప్రసక్తి చేశారు అనేది మనం గుర్తించాలండి. అలా ఒక భక్తుడిని చెప్పచ్చు కదా, ఎందుకు చేశారు దానికి అర్థం ఉంటుందండి. ముందు చెప్పుకున్నాం, వాళ్ళ అమాయక ప్రజల, ధనికుల, పేదల, కులమా, మతమా ఏమి కాదు, అందరినీ ఉద్ధరింపచేసేవాడని. ఆ తెల్లవారుజామునే గబగబా వంట పూర్తి చేసి సిద్ధులు పాద పూజకు స్వామి వస్తాడు కదా, ఆయన పాద పూజ చేయాలని నీళ్లు తేవడానికి చెరువుకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ వంటకు వాడేశాం కదా, అది కాస్త మలినమైపుంటుంది. సో చెరువుకి బయలుదేరాడు. బయలుదేరితే స్వామి ఎదురుపడ్డాడు. ఎక్కడికి పోతున్నారు అన్నాడు. స్వామి మీరు వస్తారు కదా, మీ పాద పూజ చేయాలి కదా, ఈ నెలతో కాస్త మురికైపోయింది, పోయి చెరువుకి పోయి నీళ్ళు తీసుకొస్తానన్నాడు. నేను స్నానం చేసి మడి కట్టుకొని వస్తా అన్నాడు. పిచ్చోడా, నీరునే మడి నీరు ఉండగా కప్పలు, చేపలు ఇంగలిసిన చెరువు నీరుని తెస్తాను అన్నాడు. ఆ నీరు నాకొద్దు, నీరుని భక్తి జనమే చాలన్నాడు. చూడండి, మహాత్ములు దేన్ని గుర్తిస్తారు, ఏది ఆశిస్తారనే సంగతి. బాహ్యమైనది ఇప్పుడు ఆశించరండి. మనలో ఉన్న భక్తిని వాళ్ళు ఆశిస్తారు. అందుకే భగవంతుడు మనం ఏం కోరుతాడంటే మన సమయాన్ని కోరుతాడు, మన హృదయాన్ని కోరుతాడు. ఇక్కడేమన్నాడు, నీలోనే మడి నీరు ఉంది, నీలోనే స్వచ్ఛత ఉంది. ఆ కప్పలు ఎంగిల్ చేసి, చేపలు ఎంగిల్ చేసింది నాకెందుకు అంటున్నాడు. నాలో మడి నీరు ఎక్కడున్నాయి స్వామి అంటున్నాడు. నీలో మడి నీరు ఎక్కడుందని అడుగుతున్నావా? ఏది నీ నోరు తెరు, నాలుగు చాపు అంటాడు. అతడు ఏమి అర్థం కాక స్వామి చెప్పిన నాలుగు చాపుతున్నాడు. అయిన తర్వాత అతను కొబ్బరి ముక్క పెట్టాడు. వెంటనే నోట్లో నూనె ఊరింది, హృదయంలో భక్తి జలం ఊరింది. ఆ భక్తి అనే జలంతోనే సిద్ధులు పాదపూజ అయింది. అంటే ఇక్కడ ఎంగిలితో పాదపూజ చేశారని కాదండి. సహజంగా మన నోట్లో
ఒక పదార్థం పెట్టినప్పుడు నోరు నీళ్ళు ఎలా అయితే ఊరుతుందో నీళ్ళు కూడా భక్తి జలం అన్నట్టు ఉందిరా నాయన. కాబట్టి నువ్వు ఏ నీరు తీసుకుని అది పాదపూజ చేసినా అది భక్తితో కూడి ఉంటుంది. నీలో భక్తి జలం అన్నట్టు ఉంది. అంటే సహజంగా నోట్లో చెంప ఏ విధంగా అయితే ఊరుతూ ఉంటుందో నీలో కూడా సహజంగా భక్తి ఉందని ఇక్కడ చెప్పడం ఒక ఉద్దేశం అండి. ఆ నెంగిటి నీటితో పాదపూజ చేశాడు భక్త కన్నప్పలాగాని అని భావన కాదు ఇక్కడ. నీలో భక్తి జలం ఉంది, నీ హృదయంలో భక్తి జలం ఊరింది అన్నాడు. అది సిద్ధిని యొక్క జ్ఞానసిద్ధి స్వరూపులు అనే దానికి నిదర్శనం అది. ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ఎంతగా ఉద్ధరించి వాళ్ళ యొక్క భక్తిని ఎలా వెలికి తీసి ఆయన ఉద్ధరించాడో అనే విషయం మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోగలగాలి. కాబట్టి మహాత్ములకి వాళ్ళు కోరేది మనలో ఉన్న భక్తిని. ఆ భక్తిని శుద్ధమైనది, స్వచ్ఛమైనది. ముందు చెప్పుకోవడమే అంతఃకరణ శుద్ధి, మనసు కల్మషం లేకుండా, బుద్ధి చెడు ఆలోచన చేయకుండా, హృదయం నిరంతరము ప్రేమతత్వంతో నిండి ఉండడం, అహంకారం లేకుండా ఉండడం. ఈ 4 భగవంతుని మనం సమర్పించగలిగితే మనస్సుని, బుద్ధిని, హృదయాన్ని, మన అహంకారాన్ని కూడా. అదే కదా బలిచక్రవర్తి 3వ అడుగు ఎక్కడ పెట్టరా అంటే నా నెత్తిని పెట్టన్నాడు. ఆయన పాదధూళి తాగ్గానే అహంకారం పటాపంచలు. ఆ విషయాన్ని భరద్వాజ మహర్షి గారు మనకు సిద్ధారూఢ స్వామి చరిత్ర ద్వారా మనం గ్రహించవలసింది. మొట్టమొదటిది వృధా చేయకూడదు. ఇది మనది కాదు అని దాని పట్ల, ఆ వస్తువు పట్ల కావచ్చు, ఆ వ్యక్తి పట్ల కావచ్చు చులకన భావం ఉండకూడదు. రెండవది భగవంతుడికి ప్రసాదించేది హృదయపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో మనం చేయగలిగితే తప్పకుండా కూడా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అనే విషయంతో కడు పేదరాయినప్పటికీ కూడా 3 సరిపోయి అన్నం 40 మందికి పెట్టగలిగాడు. కాబట్టి అన్నపూర్ణేశ్వరుడు. ఆయనకి జ్ఞాన సిద్ధ స్వరూపులు సిద్ధులు అనేదానికి ఈరోజు మనకి భరద్వాజ మహర్షి ఇచ్చిన ఈ సంఘటనలే తార్కాణం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు హుబ్లీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.